గోపాలకృష్ణ జరగండి నాన్న జరగండి గణేష్ ప్రశ్నలు వచ్చారా ప్రశ్నలు అలా వచ్చేలాగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకించి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ప్రజా ఉద్యమంలో ప్రజాపక్షాన ప్రజల అవసరాలు లేదా ప్రజలకు చెప్పిన మాట అమలు చేయని ప్రభుత్వం పైన ఒక ఉద్యమాన్ని ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో ఎన్నికల ముందు ప్రజలకు చెప్పిన ఏ హామీని అమలు చేయకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తోటే రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలకు వివరించాలి, మళ్ళా ప్రభుత్వాన్ని ఒకసారి మేల్కొల్పాలి, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిప్రజెంట్ చేయటం ద్వారా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఆయన సీనియర్ నాయకుడు, మన రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు ఒక విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. రాజకీయ నాయకులు అధికారం వచ్చినటువంటి వారందరూ కూడా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. ఆ జవాబుదారీతనం అనేటువంటిది మీ దగ్గర కొరవడిపోయింది. ఎందుచేత అధికారం రాకముందు మీరు అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పారు. అవన్నీ అబద్ధాలని ఎలా అంటున్నానంటే అధికారం వచ్చిన తర్వాత మీరు చెప్పింది ఏది అమలు చేయలేదు కాబట్టి అమలు చేయలేనటువంటి మిమ్మల్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని చెప్పడం ఒకటే అయితే, రెండవది ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. అంటే మీ రాజకీయ ప్రస్థానం అంతా కూడా నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి
మీతో పొత్తు పెట్టుకుని మీ స్నేహం చేసినటువంటి ప్రతి రాజకీయ పార్టీని ప్రతి ఎన్నికల్లోనూ, ఇది సాక్షాత్ నేను చెప్పే మాట కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట, ప్రతి ఎన్నికల్లోనూ ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకుంటారు, వాళ్ళు పొడుస్తారు. కానీ ఈసారి మాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజలను పొడిచారు. అంటే ప్రజలకి ఎక్కడో అంటే నేను అమలు చేయక్కర్లేదు అనుకుని మీరు అనుకుని ఉంటారు, అమలు చేస్తారని ప్రజలు అనుకున్నారు. ప్రజలు అనుకున్నటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని అమలు చేయమని డిమాండ్ చేస్తూ సూపర్ 6 హామీలని తక్షణమే అమలు చేయాలని, అమ్మఒడి పేరుతో మహిళల్ని తల్లుల్ని మోసం చేశారు. అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని ఎత్తేసి ప్రతి బిడ్డకి 15,000 చొప్పున ఇస్తారని చెప్పినటువంటి మాటని ఎత్తేసినటువంటి కార్యక్రమం ఉంది. ఏదైతే తల్లికి వందనం అన్నారు, అది వందనమా? తల్లికి వందనమా? తల్లిని దగా చేయడం కాదా? రెండవది ఆడబిడ్డ నిధి అన్నారు, 15,000 రూపాయలు చెప్పిన ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. మరి ఆడబిడ్డకి వందనం ఎక్కడైంది? అది ఆడబిడ్డకి మీరు పూర్తిగా దగా చేశారు. రైతుల్ని దగా చేశారు, రైతు భరోసా ఇస్తానన్నారు, ఇవ్వలేదు. అలాగే ఉచిత బస్సు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఉచితంగా గ్యాస్ ఇస్తానన్నారు, 3 సిలిండర్లు, ఇవ్వలేదు. దానితో పాటుగా మరి విద్యా వ్యవస్థని నాశనం చేసినటువంటి పరిస్థితులను ఒక్కడే మీరు ఎంచుకున్నారు. ఈ రాష్ట్రానికి అప్పులైపోయాయని ప్రచారం చేశారు, అది తప్పులని మీ ప్రభుత్వమే మీ శాసనసభ జరుగుతున్న సమయంలో మీ ఆర్థిక మంత్రి చెప్పాడు అవి తప్పులు. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 14 లక్షల కోట్ల అప్పులు తప్పు, కేవలం 7 లక్షల కోట్లు మాత్రం అప్పు ఉందనేటువంటి మాట. అందులో 3 లక్షల కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు. మీరేమంటారు? 14 లక్షల కోట్లు జగన్ గారు అప్పు చేశారంటారు. 3,30,30,000 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారనేటువంటి మీ ఆర్థిక మంత్రే చెప్పాడు. మరి ఇది అబద్ధం కాదా? ఇటువంటి అబద్ధాలని మరి మీరేం చేస్తున్నారు? 1 సంవత్సరంలో 1,55,000 కోట్ల అప్పులు చేశారు. అంటే నాడు తప్పైన అప్పు తప్పన్నారు, మరి ఇవాళ గొప్ప ఎలా అవుద్ది? అది కూడా ఆలోచించాలి. ఇది కూడా వెన్నుపోటులో భాగమే. అందుకే సంవత్సర కాలంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు వెన్నుపోటుకు గురయ్యారు. ప్రజాపక్షాన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతి జిల్లా కార్యాలయంలో, అంటే నియోజకవర్గ స్థాయిలో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఏ కార్యాలయం ఉంటే ఆ కార్యాలయంలోకి వెళ్ళి ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని, ప్రజల పట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ఒకసారి గుర్తెరిగి ప్రజాపక్షాన పనిచేయకపోతే ఇది తీవ్ర ఉద్యమ రూపంలో ప్రయాణిస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ అధికంగా తరలి వచ్చి అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది ఈ ప్రభుత్వం మీద. గడచినటువంటి స్వాతంత్ర అనంతరము ఒక ప్రభుత్వం ఏర్పడ్డ 1 సంవత్సరం కాలంలో ఇంత తీవ్ర వ్యతిరేకత ఏ ప్రభుత్వం కూడా ఎదుర్కోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంవత్సర కాలంలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసి కరోనా లాంటి కష్టం వచ్చిన ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూసిన పాలకుడు నాడైతే, డబ్బుందే అప్పు తెస్తారు, ప్రజల కోసం పట్టించుకోనటువంటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారని స్పష్టంగా తేలిన విషయాన్ని గోపాలకృష్ణ జరిగింది అన్న పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాంజలి. ఈ రోజున మాది కేవలం ఒక డిమాండ్. ఎన్నికల ముందు ఏవైతే హామీలను ఇచ్చారో ప్రతి ఒక్క హామీని కూడా ఈ కూటమి ప్రభుత్వం వారు ఖచ్చితంగా నెరవేర్చాలి. ఏదైతే యువతకి సంబంధించి నిరుద్యోగ భృతి అన్నారో, ఫీజు రీయింబర్స్మెంట్లు అన్నారో, ప్రతి విషయంలోని కూడా చిత్తశుద్ధితో వారు వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమానికి ఏదైతే ప్రత్యర్థి వాళ్ళు మరో కార్యక్రమం చేస్తూ ఉన్నారో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టడమే తప్ప మరొకటి కాదు.
మరొక చర్య కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక పక్కన వారు నెరవేర్చని డిమాండ్ల కోసం మేము గలం ఎత్తితే, వారు కేవలం మేము గలం ఎత్తుతున్నామన్న ఒకే ఒక్క కారణంతో పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసి రోడ్ల మీదకి రావడం అనేది నిజంగా కూడా వారి యొక్క వైఖరికి వారే సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా ప్రజలకి అండగా నిలబడి ప్రజల గలమే వైసీపీ గలం అనే విధంగా ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రతిపక్షాలు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంటే మేమందరం కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా